హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివ గౌడ్ని. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో పాటు గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము. ఆ ఎక్కడంటే మనకు సరళమైసమ్మ టెంపుల్. ఇక మనకు హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ రాచకొండ ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్లో ఈ సరళమైసమ్మ టెంపుల్ అనేది ఉంది. ఆ సరళమైసమ్మ టెంపుల్కి మేము ఇక్కడ నుంచి ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఇది మేమైతే ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం, బట్ మాకు టైం దొరకలేదు. సో ఇప్పుడు మేము ఏంటంటే మా ఫ్రెండ్స్తో పాటు ఒక కార్ బుక్ చేసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్తున్నామండి. మా ట్రిప్లో మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో టు మై వీడియో. సో గాయస్, మేము ఫైనల్గానైతే మనము అల్లాపూర్ గ్రామంలో ఉన్నాము. అల్లాపూర్ గ్రామం నుంచి ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు నుంచి మనకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఆ సరళ మైసమ్మ తల్లి వెలిసిందనమాట. అక్కడ మొత్తము చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట. మేమైతే హైదరాబాద్ నుంచి వస్తున్నాము, రావాలంటే 50 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఫ్రెండ్స్, మనం ఫైనల్గానైతే సరళ మైసమ్మ టెంపుల్ దగ్గరలోకి వచ్చాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు డెఫినెట్గా పార్టీ చేయడానికి వస్తారు అండ్ తల్లిని దర్శించుకున్నట్టు ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ సుక్క ముక్క డెఫినెట్గా పట్టుకొస్తారండి. సో ఇక్కడ మనము వండుకోవాలనుకుంటే ఇక్కడ కట్టెలుగా ఉన్నాయి, తీసుకొని వండించుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు వండించే వాళ్ళు సపరేట్ ఉంటారండి, చూపిస్తాను. ఇగో ఇతని పేరు రాజు అండి. రాజు మనకు కోళ్ళని అంటే రీజనబుల్ ప్రైస్ ఇస్తారు. మీకు కావాలనుకుంటే మీకు ఇక్కడ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ రాజుగారు అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే రొట్టెలు చేయించడం కానీ, రైస్ పెట్టేయడం కానీ మొత్తం అతనికి కాంట్రాక్ట్ లాగా ఇచ్చేసామండి ఇక్కడ. సో ఆయన ఎందుకంటే మాకు నమ్మకస్తుడు కాబట్టి మేము ఇక్కడ ఇచ్చాము. సో ఒకవేళ మీకు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు ఒకవేళ వచ్చినప్పుడు ఇతనికి రాజు దగ్గరికి వెళ్ళండి, మీకు రీజనబుల్ ప్రైస్ తోటే మీకు చేస్తాడండి. అండ్ మేమైతే ఇప్పుడు 3 కోళ్ళను తీసుకున్నాము. 3 కోళ్ళను తీసుకుంటే 6 కిలోల చిల్లర అయిందండి. సో 6 కిలోల చిల్లరగా తీసుకున్నాం కదా, తీసుకొని మేము ఆ దేవి దగ్గరికి వెళ్తున్నాము, పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. అతను ఎవరో కాదండి, మిస్టర్ మహేష్ అన్న. మా అండ మా మహేష్ అన్న. ఈ పార్టీ మొత్తం విజయవంతంగా కావడానికి గల కారణమైన మిస్టర్ మహేష్ అన్న గారు, మా అన్నయ్య గారు. అతిథి మిస్టర్ వెంకటేశ్వర గారు మరియు నా తోటి మిత్రుల కృషి పట్టుదల ఈ పార్టీ విజయవంతం కావడానికి గల కారణం. సో మనం ఇక్కడి నుంచి మనము ఆ తల్లి ప్రాంగణానికి వెళ్దాము. ఆ మన తల్లి వెలిసిన ప్రదేశానికి వెళ్దాం, పదండి. చూడండి పెద్ద కోడి ఇది. ఇక్కడ ఈ పులి చూడు, ఇది చూడు ఎంత ముద్దుగా ఉంది. ఇది తల్లికి సరళమైసమ్మ తల్లికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఆ తల్లి ఎక్కడైతే వెలిసిందో ఆ గుడి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఆ టెంపుల్ నుంచి మనము ఆ తల్లిని దర్శించుకుంటున్నాము అండ్ ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట. ఇతని పేరు మహేష్. సో అక్కడ మొత్తము మేమందరం కలిసి ప్రదక్షిణాలు చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే మనం ఆ తల్లి గర్భగుడిలో ఉన్నాము. ఆ తల్లి ప్రత్యేకత గురించి మీకు తెలియజేస్తాను. ఈ తల్లి కోరికలు నెరవేర్చే కల్పవల్లి శ్రీ సరళ మైసమ్మ తల్లి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు కావడం కానీ, సంతానం లేని వారు సంతానం కావడం కానీ, ఉద్యోగం లేని వారు ఉద్యోగం జరగడం కానీ ఇక్కడ తల్లి యొక్క కృపా కటాక్షం వల్ల అందరికీ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ తల్లికి మనం కళ్ళు సాగబోతున్నాం, చూడండి. సో ఫ్రెండ్స్, మనం అయితే అక్కడ నుంచి మనము ఆ తల్లి ప్రాంగణం నుంచి వచ్చేసి మనము ఈ కోళ్ళను తీసుకొచ్చి ఇక్కడ మనకు చేపిస్తున్నాము, చూడండి.
అది దాని ఆపు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోల్ని కట్ చేసే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ 1 కేజీకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు కట్ చేయడానికి. మేము 3 కేజెస్ అయింది. ఆ 3 కేజెస్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము తీసుకొని మన రాజుగారి షెడ్ తీసుకెళ్తున్నాము. హాయ్ మేము ఈరోజు సరళమైసమ్మ టెంపుల్ వచ్చినాం. హీఈస్ మై ఫ్రెండ్స్. ఇక్కడ మేము సరళమైసమ్మ టెంపుల్ దగ్గర వచ్చాము. ఈరోజు వచ్చేటప్పుడు మేము అన్ని ప్రీ ప్లాన్తో వచ్చాము. ప్లాన్తో వచ్చి మనం రొట్టెలు కట్ట చేపిస్తున్నాము, అలాగే డాన్స్ చేపిస్తున్నాము. మన రాజుగారు ఉన్నారు ఇక్కడ పక్కనే. ఇక్కడ వాళ్ళ షెడ్లో ఉన్నాం మేము. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి అండ్ లైక్ చేయండి. రాగల స్వాగతం పలికింది ముందే ఫోన్ చేసేసరికి. ఇప్పుడు మన ఈ పార్టీని మొత్తం విజయవంతం చేయడానికి గల కారణమైన వ్యక్తి మాట్లాడతారు, మా అన్నయ్య. ఈరోజు మనం సరళమైసమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి ఈరోజు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ మనకు సమయం కుదరక ఈరోజు వచ్చినాం. కానీ ఈరోజు రావడానికి కారణం కూడా మెయిన్ మన ప్రవీణ్ గారు. ముఖ్య ఈరోజు ఫుల్ సహకరిస్తుంది మనకు కొర్ర ప్రవీణ్, ఓకేనా? నెక్స్ట్ పిల్లర్ ఇప్పుడు సిగ్నల్ వచ్చిందంటే వాళ్ళు తమిళ చూస్తున్నారు మొత్తం చూస్తా రావా, ఓకేనా? మనము మెట్ల ద్వారా పైకి ఎక్కుతున్నాం, వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనం నూతనంగా నిర్మించిన శ్రీ సరళ మైసమ్మ తల్లి ప్రాంగణానికి వచ్చాము. ఏ టెంపుల్లో చూసినా కానీ ఎక్కడైతే తల్లి వెలిసిందో అక్కడనే నిర్మించడం అనేది ప్రత్యేకత. బట్ ఇక్కడ ఏంటంటే ఈ తల్లిని కింద వెలిసిందనమాట. సో పైన ఇక్కడైతే కొత్తగా గుడి నిర్మించి ఇక్కడ పూజా కార్యక్రమాలు అండ్ హోమ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు ఇక్కడ. సో మనము ఈ గుడి ప్రాంగణంలో మొత్తం చూపిస్తాను, కానీ ఇప్పుడు మన గుడి లోపలనైతే వీడియోలు అనేది తీయనియరు. సో ఫ్రెండ్స్, మనమైతే తల్లిని దర్శించుకొని బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మనమైతే ఈ వ్యూ లొకేషన్ చూపిస్తాను చూడండి. అలాగే మనము ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మనమైతే అక్కడ నుంచి మన తల్లి దర్శనం చేసుకొని ఇక్కడ ఒక షెడ్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకు 650 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే వచ్చింది థర్స్డే కాబట్టి మనకు తక్కువ తీసుకున్నాను అనమాట. మిగతా రోజులు అయితే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ని పరిచయం చేశాను ఒక్కొక్కరిని. ఇతని పేరు సంతోష్, గల్లీ ఆటగాడు. ఇతని పేరు మహేష్, సైలెంట్ కిల్లర్. ఇతని పేరు రాకేష్, ప్రపంచ ఆటగాడు. హాయ్ సంజు, ఈరోజు ఫుల్ ఇతని పేరు మహేష్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో రావడం అయితే ఫస్ట్ టైం, కానీ మస్తు హ్యాపీ అనిపించింది రా నీతో అయితే. కానీ చాలా మంచిగా అనిపించింది ఈరోజు సరళమైసమ్మ. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ అసలు సందర్భం అనేది రావట్లేదు. యూట్యూబర్ మన శివకుమార్ కానీ, లేకపోతే మన గంగాదేవి మహేష్ కానీ, వీళ్ళ ప్రోత్సాహం మాకు ఎంతో పనిచేసింది ఈరోజు. ఇక్కడ రావడానికి కారణం కూడా ముఖ్య కారణం అదే. కానీ ఈరోజు మాకు మెయిన్ ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు ప్రవీణ్ ఇక్కడ లేదనుకుంటాం. వాడైతే 3 కోళ్ళని నాటుకోళ్ళని 3 ఎన్ని పిచ్చిన 6 కిలో అయింది. అది 6 కిలోన్నర అయితే 2 కిలోల చెత్తమైంది, 4.5 మిగిలింది. ఆ ఓడిపించిన వాడు 500 తీసుకున్నాడు. 500 తీసుకుని రొట్టెలు 30 రొట్టెలు మస్తు అనిపించింది. ఫైనల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడు బ్లూ స్టార్ కాటన్ వీల్ ఇప్పిస్తుండు. ఇవో తాగినాం, పైన ఫుల్ డిచ్చాయిండు. 2 సార్లు గుడగుడ అన్నది పోయించిండు. పొట్టు ఈరోజు మళ్ళీ ఇంకో డబ్బా అడబ్బేనా, ఇంకో డబ్బా ఉంది. ఈ డబ్బా ఫుల్ చిల్లి ఈరోజు. ఇంకా బాటిల్ ఇది ఉన్నాయి, చపాతీ సా మహేష్ అన్న తంచుకుంటే ఏదైనా అవుతుంది. మహేష్ అన్న ఉంటే అయిపోయా.
మా తమ్ముడు ప్రవీణ్ సపోర్ట్ లేదు, నేను ఏం చేయలేను. చేస్తాను ఏదైనా, కానీ నేను ఉన్నాను, ఒక చేయగలిగితేనే అంత అవుతుంది అవుతుంది. రైట్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నుంచి అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఎంజాయ్ చేసి ఆ ఎంజాయ్మెంటే వేరు. సో ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం అనమాట. సో మేము ముందరికి వెళ్ళిన తర్వాత ఒక వెంచర్లో ఆగి అక్కడ నుంచి ఒక మంచి ఫైర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్దామని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. సో మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మనం దండుమలం దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో ఉన్నాము. ఆ వెంచర్లో మేము ఒక గెట్ టుగెదర్ పార్టీ అనేది స్టార్ట్ చేస్తాము. చూడండి, చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇక్కడైతే మనకు కావాల్సిన ఐటమ్ కోసం మాకు కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇక్కడ మా సంజు గాడు మన ఫోన్లోనే ఆటగాడు అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే ఇక్కడ నుంచి మళ్ళీ దావత్ స్టార్ట్ చేసాము. మరి తర్వాత నైట్ అయ్యింది. ఇక్కడ మనము ఫైర్ క్యాంపెయిన్ వేసుకొని అందరూ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది మేము డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, లర్నింగ్ చేయకుండా ఎర్నింగ్ చేయలేము. ఆ లర్నింగ్ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇల్లు తీసేస్తే ఓన్లీ ఎర్నింగ్ ఉంటుంది, బట్ లర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ చేస్తుంది. దాని గురించి అవగాహన లేదు. హోంవర్క్ చేయాలి, చాలా కష్టపడాలి, శాంపుల్గా తిరగాలి. మనకి ఏంటంటే, మనకు జనరల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే సిగ్గు, మొహమాటం. మనం ఇట్లున్న వాళ్ళము పోయి రోడ్డు మీద పోయి అడుగుతూ ఆడేమనుకుంటాడో ఏమనుకుంటాడో మనం అనుకుంటాం, కానీ మనం కష్టాలంటే ఓడరాడు. మనం ఇవన్నీ వదిలేసాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్తరాకులు అమ్ముదామనుకున్నది, మిషన్ మాట్లాడుకురా, ఇస్తరాకులు తెచ్చిన అంటే మిషన్ తెచ్చిన ఇస్తరాకులు తయారు ఇది మార్కెటింగ్ చేయాలి. ఊడొచ్చి కొనడుగా, ఫోన్ తెలుసు మనం పెట్టినది అడ్వర్టైజ్మెంట్ రావాలి. సో బాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.